హలో, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. ఇతను మీకు తెలుసా? నీ షాప్కి ఇతను వచ్చాడంట కదా, బంగారు నగ ఏదైనా తీసుకొచ్చాడా? చెప్పండి సార్, ఇతనెవరు, ఎక్కడుంటాడు, ఏదో ఒక డీటెయిల్ చెప్పండి, మాకు చాలా అవసరం. ఇతనెవరో నాకు తెలియదు. ఇతన్నెప్పుడు నేను చూడలేదు. అయినా మీరెవరు? ఏంట్రా, ఎప్పుడు చూడలేదా? ఇప్పటికైనా చెప్తావా, ఇంకా కావాలా? చెప్తాను. అయ్యా, ఇచ్చిన సమయం దాటిపోతుంది. ఇంకెంతసేపు ఎదురు చూడాలి? ఆ భవానికి శిక్ష ఏదో వేస్తే కల్లారా చూసి చెవులారా విని హాయిగా ఇంటికి వెళ్ళిపోతాం. నిజమే రాఘవయ్య గారు, అవతల మాకు బోల్డ్ పనులున్నాయి. త్వరగా పంచాయతీ ముగించండి. సుబ్రహ్మణ్యం గారు, భవానీకి ఇచ్చిన సమయానికి తను నిర్దోషి అని నిరూపించుకోలేకపోయింది. కనుక అమ్మోరి నగని భవానీయే దొంగతనం చేసిందని ఈ ఊరు, పంచాయతీ నమ్ముతుంది. అందుకని భవానీని నేను నమ్మట్లేదు. బాబు, ఇక్కడ కావాల్సింది నమ్మకాలు కాదు, సాక్ష్యాలు, నిజాలు. నాది కూడా నమ్మకం కాదండి, నిజం, సాక్ష్యమే. ఆ నగ దొంగతనం చేసింది భవానీ కాదు. అయితే ఆ దొంగతనం చేసింది ఎవరు బాబు? చెప్పు బాబు, ఎవరా దొంగతనం చేసింది? ఇదిగో వీడు. వీడు దొంగతనం చేసి భవానీ మీద నేరాన్ని పడేలా చేశాడు. వీడేంట్రా, చేతికి చిక్కిన చేపని మళ్ళీ చెరువులోకి తన్నేస్తున్నాడు. ఓ సోస్, ఇది మరీ బాగుంది. ఈడసలు మన ఊరోడే కదా బాబు గారు. ఎవడో ముక్కు ముఖం తెలియని తీసుకొచ్చి దొంగ అంటే నమ్మేయడానికి మేమేమైనా ఎర్రోళ్ళం అనుకుంటున్నారా బాబు గారు? నమ్మాలి, ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది. దొంగతనం జరిగిన రోజున కొలం దగ్గర కెమెరా పనిచేయలేదు, కానీ గుడి నుంచి బయటకు వెళ్లే కెమెరాలో దొరికిపోయాడు. రే విక్రమ్, ఇదిగో ఆ ఫోటోలో వాడు నగ దొంగతనం చేసి ఈ మార్వాడికి అమ్మేశాడు. దీనికి సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది. అవునండి, నిన్న సాయంత్రం ఆ ఫోన్లో అతను నగ తీసుకుని మార్వాడి షాప్కి వెళ్ళడం నేను చూశాను. ఎవ్వరమేంటి అటు ఇటు తిరిగి నా మెడకే చుట్టుకునేలా ఉంది. ఈ మనిషిని ఎవరైనా గుళ్ళో చూసారా? బాగా గుర్తు చేసుకోండి, చూసారా? భవానీ, నువ్వు చూసావా? లేదు. బాగా గుర్తు చేసుకో భవానీ, వీడు నీ చుట్టుపక్కల అనుమానంగా ఏమైనా కనిపించాడా? లేదు రాహుల్ బాబు, నాకేం గుర్తులేదు. చెప్పండి, ఎవరైనా చూసారా?
రేయ్ వాళ్ళంటే అడిగేది వీని రెండు పీకితే వీడే చెప్తాడు చెప్పరా నిజం చెప్తావా లేదా? కొట్టద్దు. రేయ్ చెప్పరా. కొట్టద్దు. చెప్తాను. ఈ నగ నాకిచ్చింది ఆ ఫోన్లో అతనే. వాడికా నగిచ్చిందెవరు? ఎవరు నీకిమ్మని చెప్పారు? ఏయ్ చెప్తావా ఇక్కడ కొట్టి చంపమంటావా? కొట్టద్దు. చెప్తాను. చెప్పు. ఆ నగ వాడికిచ్చింది నాకు ఇవ్వమని చెప్పింది అదిగో ఆ భవానీయే అండి. లేదు నాన్న, నేనివ్వలేదు. అతను అబద్ధం చెప్తున్నాడు నాన్న, నేనివ్వలేదు. నేనివ్వలేదు నాన్న. రేయ్ ఏం మాట్లాడుతున్నావా? నిజం చెప్పు. నిజం చెప్పమన్నా. స్టాప్ ఇట్ రాహుల్. ఏంట్రా వాణ్ణి కొట్టి చంపేస్తావా? కొట్టి వాడితో అబద్ధాన్ని నిజంగా చెప్పించాలి అనుకుంటున్నావా? లేదత్తయ్య, నిజంగానే వాడు అబద్ధం చెప్తున్నాడు, నాకు తెలుసు అని నువ్వు చెప్తే సరిపోతుందా? అతను చెప్పాలి కదా. నువ్వు చెప్పు. నేను చెప్పేది నిజమే అమ్మా. వాడే నాతో చెప్పాడు. భవానీయే ఆ నగ ఇచ్చి కరిగించమని చెప్పిందంట. రేయ్ నిన్ను. రాహుల్ వెయిట్. నేను మాట్లాడుతున్నానా? వాడి ఫోన్ నంబర్ ఉందా నీ దగ్గర? ఉందమ్మా. అయితే వాడికి కాల్ చెయ్యి. మీ ఫోన్ ఇలా తీసుకురండి. హలో అయ్యా, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. భవానీ గారు నగ కరిగించారో లేదో అడగమన్నారు. కరిగించేశారయ్యా. రేయ్, నేను మినిస్టర్ ఛాయాదేవిని మాట్లాడుతున్నాను. నువ్వు ఎక్కడున్నా 5 నిమిషాల్లో పంచాయతీ దగ్గరకు రాలేదు అంటే 6వ నిమిషంలో నువ్వు ప్రాణాలతో ఉండవు. అయ్యో అమ్మా, అంత పని చేయకండి. పిల్లం పిల్లలు ఉన్నోన్ని. నేను పక్కనే ఉన్నాను, వెంటనే వచ్చేస్తానమ్మా. సరే.
అమ్మా అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదమ్మా. అమ్మా నమస్తే. రై ఏంట్రా బాగుతున్నావు? నీకు భవానీ నగిచ్చిందా? నిజం చెప్పరా. అవునయ్యా, భవానీ అమ్మగారే ఆ నగ నాకిచ్చి మార్వడి దగ్గర కరిగించుకురమ్మని చెప్పారు. రేయ్ నిన్ను ఇతన్ని నేను చూశాను. అవునా మధుర, నువ్వు వీణ్ణి చూసావా? ఎప్పుడు చూసావు? నగ దొంగతనం చేస్తుంటే చూసావా? కాదు, భవానీ అక్క ఇతనికి డబ్బులు ఇస్తుంటే చూశాను. అయ్యో చూసుకోలేదండి. తీసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఇదేంటి పెద్ద ధర్మాత్మురాల్లాగా ఎవరికో అన్ని డబ్బులు ఇస్తుంది? గుర్తొచ్చింది. అమ్మా, ఇతని డబ్బులు కింద పడితే తీసిచ్చాను అంతే తప్ప అమ్మోరికి నగా నేను ఇతనికి ఇవ్వలేదమ్మా. భవానీ ఆపవేని నాటకాలు. ఇప్పటి వరకు అతనెవరో తెలీదు అని చెప్పి నిజం బయటపడ్డ తర్వాత మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? అయ్యో లేదమ్మా, నిజంగా నేనే తప్పు చేయలేదు. ఆ నగ నేను అతనికి ఇవ్వలేదమ్మా. ఆపు. కళ్ళ ముందు నువ్వు చేసిన దొంగతనం బయటపడినా ఇంకా అబద్ధాలు ఆడుతున్నావంటేనే అర్థమవుతోంది నువ్వు ఎంత మాయలాడివో అని. అయినా నీకు నగల మీద అంత మోజుందని నా దగ్గర ఏడిస్తే నేనే నీకు నగలిచ్చేదాన్ని కదే. పోయి నేను ప్రేమగా అమ్మోరికి కానుకగా ఇచ్చిన నగలే దొంగతనం చేయాలా? లేదమ్మా, నా మాట నమ్మండి. నువ్వు చేసిన ఈ చెత్త పని వల్ల నా కూతురికి అల్లుడికి జరిగే నిశ్చితార్థంలో గాని పెళ్లిలో గాని ఏమైనా జరిగిందో నిన్ను ప్రాణాలతో ఉంచను. అత్తయ్య, తనే తప్పు చెయ్యదు, వీళ్ళేదు. ఆపరా రాహుల్. అదే దొంగతనం చేసిందని ఊరందరికీ తెలిసింది. అయినా నువ్వు దాన్నే వెనకేసుకొస్తున్నావు. సిగ్గులేదా? నీ ఊసర వెళ్లి రంగు బయటపడింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పటి వరకు ఆ అమ్మోరికొచ్చిన కానుకలు ఎన్ని మింగేసుంటావో. అమ్మా, అలా అనకండమ్మా. ఇప్పటి వరకు నా కూతురు ఎప్పుడు ఎలాంటి పాపపు పనులు చేయలేదమ్మా. ఈ దొంగతనంలో కూడా తనకి ఎలాంటి సంబంధము లేదు. ఆహా, దొరికిపోయాక కూడా ఎందుకు సుబ్రహ్మణ్యం గారు బొంకుతున్నారు? ఆ దొంగతనం చేసింది మీ కూతురు భవానీయే. నా ఇంట్లో మనిషిలాగా అనుకున్నా కదా భవానీ నిన్ను. ఛీ, ఇంత పాడు పని చేస్తావా?
రాఘవయ్య గారు, ఇంకా చూస్తారేంటి? తీర్పు చెప్పి శిక్ష అమలు చేయండి. అందరూ జాగ్రత్తగా వినండి. భవానీ అమ్మోరి నగని దొంగతనం చేసిందని పంచాయతీలో రుజువు కాబడినందున భవానీకి 100 కొరడా దెబ్బలు మరియు గుళ్ళో నుండి శాశ్వతంగా బహిష్కరిస్తూ ఈ పంచాయతీ తీర్పునిస్తుంది. కొరడా దెబ్బలు కాదయ్యా, 1000 కొరడా దెబ్బలు కొట్టండి. అంతేకాని నన్ను మాత్రం గుళ్ళోకి రావద్దని చెప్పద్దు. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. అన్నా అన్నా, మీరన్నా నిజం చెప్పండి అన్నా. నేను మీకు ఆ నగ ఎప్పుడు ఇచ్చాను? కింద పడ్డ డబ్బులు కదా తీసిచ్చింది. అన్నా మీకు దండం పెడతానన్నా, నిజం చెప్పండి అన్నా. ఏంటమ్మా అలా అంటావు? నువ్వు ఇస్తేనే కదా నేను ఆ నగ తీసుకెళ్ళింది. ఇప్పుడు నువ్వేమీ తెలియనట్టు మాట్లాడితే మా బతుకేం కావాలి? ఏంటన్నా అలా మాట్లాడుతున్నారు? అన్నా మీరైనా చెప్పండి అన్నా, నేను మీకు నగిచ్చి కరిగించమని చెప్పానా? అది అబద్ధం కదా, చెప్పండి అన్నా, అబద్ధం కదా? అదేంటి భవానీ అలా అంటావు? నువ్వు ఆ నగ కరిగించి వేరే నగలా మార్చమని చెప్పావని నేను మార్చి తీసుకొచ్చానమ్మా. ఇదిగో ఆ నగ కరిగించి మరీ చేసిన నగ. రేయ్, ఆ కొరడా తీసుకొని రండ్రా. అయ్యా వద్దయ్యా, వద్దయ్యా, నా కూతురు వదిలేయండి అయ్యా, వద్దయ్యా, వదిలేయండి ప్లీజ్. నా కూతురు వదిలేయండి అమ్మా, దయచేసి వదిలేయండి. అమ్మా, చూస్తున్నావా? నీ కళ్ళ ముందే నీ బిడ్డకి ఇంత అన్యాయం జరుగుతుంది. కాపాడు తల్లి. అయ్యా, నా కూతుర్ని పెంచింది నేను. అది తప్పు చేసినా ఒప్పు చేసినా అది నా పెంపకంలోనే ఉంటుంది. నా కూతుర్నే వదిలేయండి, నన్ను శిక్షించండి. అయ్యా, అలా కుదరదు సుబ్రహ్మణ్యం గారు. తప్పు ఎవరు చేశారో శిక్ష కూడా వాళ్ళకే పడాలి. అయ్యయ్యా, వద్దయ్యా, వద్దయ్యా, నా కూతురికి ఏ శిక్ష వేయొద్దయ్యా. రేయ్ సీనో, అయ్యా కొట్రా. అయ్యా, మా మాట వినండి అయ్యా, నా కూతురు వదిలేయండి అయ్యా. అమ్మా, మీరైనా చెప్పండి అమ్మా. భవానీ, నీ మీద పగ తీర్చుకోవాలనే నా ఆశకి అవకాశం ఆలస్యమైనా సరే సమయానికే వచ్చింది. ఇన్నాళ్ళకి భలే దొరికావు.
తెప్పించింది ఎవరనుకున్నావు? మన భవానీయే. అత్తయ్య, భవానీని కొట్టొద్దని చెప్పత్తయ్యా. నీ మాట వింటారు. చెప్పత్తయ్యా. రాహుల్, అయ్యో! ఆగు జయంతి, ఆగు! నిజంగా భవానీ ఏ తప్పు చేయలేదు. ఛీ, నోర్మై! నువ్వు మాట్లాడాల్సింది నీ మేనత్త వైపు. అదేమైనా నీ అక్క, చెల్లె లేక మరదలా? అంతకంటే ఎక్కువ నాన్న.